జీవితంలో ప్రతి వారికి కూడా సమస్యలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ సమస్య వచ్చినప్పుడు అందరూ కూడా కృంగిపోతారు, సంతోషం వచ్చినప్పుడు అందరూ పొంగిపోతుంటుంటారు. వాళ్ళని ఏమంటారు? లేనటువంటి వారు అంటారు అనమాట. ఇప్పుడు బిల్డింగ్ ఉన్నది, గాలి వన్ వస్తే కదిలిపోయి, గాలి వేయకపోతే స్టాండర్డ్గా ఉంటుందా? గాలి వన్ రానే ఏమొచ్చినా ఇంచు కూడా ఇది కదలదు. కాబట్టి దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ బిల్డింగ్ అంటారు. అలాగే క్రైస్తవుడు కూడా ఏముండాలంటే ఒక స్టాండర్డ్ ఉండాలన్నమాట. స్టాండర్డ్ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కృంగుతారు, లొంగుతారు, వంగిపోతుంటారు. దయచేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం, దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు, జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 28వ అధ్యాయం, 26 అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. కళ్ళు మూసుకొని అందరం, దేవా నాతో మాట్లాడేసాయా, ఈ యొక్క వాక్యంలో నన్ను నడిపించేసేయా, నా జీవితాన్ని వెలిగించేసేయా అని ఆశపడే ప్రాణంతో వస్తే ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు దేవుడు. స్తోత్రం దేవ. సరణుతుల ఈ యొక్క వాక్యాన్ని వెదజల్లుతూ ఉండగా సారవంతమైనటువంటి నేలలో పడాలి. ప్రతి హృదయం అలనాడు హృదయం ఎలా తెరవబడిందో అలా తెరవబడిన హృదయం లాగా మరి సిద్ధపడి కలిగి ఈ యొక్క వాక్యం ద్వారా బలపరచబడినట్లు సహాయం చేయమని, చిన్నపిల్లలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ వాక్యం ఇచ్చిన వారందరిలో గొప్ప కార్యాలు చేసి నీ నామహిమ మరత నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకునేనాం తండ్రి, ఆమేన్. అందరూ మా కుటుంబంలో శాంతి కావాలండి, సమాధానం కావాలంటారు కదా. మీ కుటుంబంలో శాంతి సమాధానం కావాలంటే ఒక చిట్కా ఉన్నది అంటాడు. ఏంటది? ఎవని మనసు నా మీద, అంటే నా మీద కాదు దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళు పూర్ణ శాంతి కలవానిగా ఉంటారంట. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు ఏం చేస్తారు? ఏమా ఈరోజు మంచి రోజేనా? మీటింగ్ పెట్టించాలి ఇంట్లో, మంచి రోజే కాదా? ఈరోజు వ్యాపారం స్టార్ట్ చేయాలి, మంచి రోజే కాదా? వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుడి మీద ఆధారపడినటువంటి వాడు నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. 2022 సంవత్సరంలో 2000 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఒక కాలేజీలో చదివిన అయిపోయింది. జాయిన్ అవటానికి వెళ్తున్నటువంటి రోజుని చూస్తాం కదా, బాగా విలేజెస్లో ఏముంటుంది? ఇది మంచి రోజే కాదా, మంచి గడియే కాదా, మనం వెళ్తున్నప్పుడు ఎవరు ఎదురు వస్తున్నారో దీన్ని బట్టి మన జీవితం నిర్ణయించబడుతుంది అని చెప్పి చిన్న నల్లపిల్లి ఎదురొచ్చిందానికి అమ్మో ఏదో అశుభం జరిగిపోద్దని, ఇంత పెద్ద మనిషికి అంత చిన్న పిల్లి ఎదురొచ్చినంత రాని ఈ మనిషి జీవితం ఖతం అయిపోద్దని చెప్పి ఆగిపోతుంటారు. సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ నాకు ఎదురవ్వాయి. నేను కాలేజీకి జాయిన్ అవుతానికి వెళ్తున్నప్పుడు ఆ రోజంతా చెడ్డ రోజు ఇంకోటి ఏది లేదనమాట. 2000 సంవత్సరంలో చెప్తున్నాను నేను, అంటే అరౌండ్ 23 years క్రితం జరిగినటువంటి సంఘటన. ఆ రోజు చాలా చెడ్డ రోజు. నాకు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయం ఏమంటారు? ఎవరైనా తప్పు అంటారా, ఎట్టంటారా? చాలా రాంగ్ అంటారు. సో నేనేం చేస్తాను? దేవుని మీద ఆధారపడుతూ వచ్చాను. 10th క్లాస్లో నాకేం నాలెడ్జ్ ఉండేది కాదు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడదు, ఒక్కరోజు కూడా చర్చ మానకుండా 2 సండే స్కూల్ నడిపించేటువంటి వాడు నేను దేవుళ్ళు ముందుకెళ్తూ ఉన్నాను. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి నేను ముందుకెళ్తూ ఉన్నానో ఒక విశ్వాసం అనేది నాలో క్రియేట్ అయిందనమాట. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఈ లోకంలో జరిగేదంతా కూడా అది సత్యం కాదు, యేసయ్యే సత్యం అని చెప్పి నేను ముందుకెళ్తున్నప్పుడు కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన రోజు ఏంటంటే చాలా చెడ్డ. సరే చూద్దాం, దేవుడి మీద ఆధారపడ్డాం కాబట్టి మనల్ని ఏది కూడా ఆపలేదు అని చెప్పి నేను ఆ రోజే వెళ్ళటం, జాయిన్ అవటం జరిగింది. తర్వాత మా ఇల్లు కట్టాలి, ఇల్లు కడతాక నేను ప్రిపేర్ అయినప్పుడు కదా అది కూడా చెడ్డ రోజే. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. తర్వాత కాలేజీకి ఫస్ట్ డే జాయిన్ అవటానికి వెళ్తున్నాను. నాకు ఎదురొచ్చింది ఎవరంటే ఒక ఆమె కట్టెలు పెట్టుకుని ఎదురొస్తూ ఉంది, పొలాల మోపు. సో మీకు అందరికి తెలుసు, ఊర్లో ఏమంటారు? కట్టెల మోపు ఎదురొచ్చిందంటే కాటికి పోతావు, ఆ కట్టెలతో నిన్ను కాల్ చేస్తారు. ఇది సిద్ధాంతం అన్నమాట ఊర్లోను. ఓహో సరే చూద్దాం ఎంతవరకు జరుగుతుందో. అది కూడా ఆపలేదు నన్ను. ఆ కట్టెల మోపు ఆపలేదు,
పైగా ఎత్తుకొచ్చిన ఆవిడెవరు, అలా ఆయన గారు చనిపోయారు. అబ్బో, ఊర్లో ఒక భర్త చనిపోయినటువంటి స్త్రీ ఎదురొచ్చినా ఏదొచ్చినా అంతా కూడా అశుభమే జరుగుతుంది, నాశనం అయిపోతుంది అనేటువంటి బాధ ఉంటుంది అందరికీ కూడా. సో ఇవన్నిటిని జయించాలంటే మనం ఏం చేయాలి? సగం సగం అనుకున్నారనుకో, ఎందుకులే ఆగెళ్తే ఏమవుతుంది, వీళ్ళ సగం అనుకున్నట్టు అనమాట. పూర్తిగా అనుకున్నట్టు నిండా మునిగినోడికి చలి ఉండదంట, అదే కొంచెం మునిగినోడికి ఏముంటుంది, చలి పెడుతుంది అనమాట. కాబట్టి నువ్వు ఉంటే దేవుడు అంటాడు చల్లగానే ఉన్నా పర్వాలేదు, నువ్వు వేడిగా ఉన్నా పర్వాలేదు. ఈ చల్లగానో వేడిగాను కాకుండా మధ్యలో ఉంటుంది చూడండి, గోడ మీద పిల్లి అంటారు. ఈ గోడ మీద పిల్లి ఏం చేస్తుంది, ఇటు దూకుతుందో తెలియదు, ఇటు దూకుతుందో తెలియదు, అక్కడ ఉంటుంది అనమాట. సిచ్యువేషన్ బట్టి అటెన్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఇటెన్ వెళ్ళిపోతుంది. ఈ రోజున క్రైస్తవ జీవితం ఏంటంటే ముహూర్తం ఉంటుంది, దేవుడు ఉంటాడు. కరెక్ట్గా ఆ టైంకి ఏమో ప్రార్థన చేయాలి పాస్టర్ గారు, కానీ ఏ టైంకి అదే టైంకి, అంతకు ముందు చేయకూడదు, వెనకాల చేయకూడదు. ఇప్పుడు దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట లేకపోతే ముహూర్తానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లా చెప్పాలి. ప్రార్థన చేస్తున్నారు కానీ ముహూర్తాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు అనమాట, రోజుని బట్టి ప్రార్థన చేస్తున్నారు. మేము క్రైస్తవులు నేను దేవుడిని నమ్ముకున్నాం అంటుంటారు. మరి అది పూర్తిగా అనుకున్నట్ట, ఇంపాసిబుల్, అది పూర్తిగా అన్నట్లు. కాబట్టి మీకు సమాధానం ఉంటుందా? ఉండదు, గందరగోళం ఎదురవుతుంటది. ఏంటి బ్రదర్ ప్రార్థన చేసుకునే బయలుదేరాం, కానీ ప్రార్థన చేసుకున్నారు కానీ ఎలా చేసుకున్నారు? ప్రభు మీద ఆధారపడలేదు, సగం సగం అనమాట. నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటారు, మాకు ఎందుకని శ్రమలు వస్తూ ఉన్నాయి, ఈ అప్పులు ఎందుకు నిరుక్కుపోయాము, దేవుడు ఎంత ప్రార్థన చేసినా ఆలకించట్లేదు, ఎన్ని సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేసినా ఆలకించట్లేదంట. ఒక విషయం, అప్పు చేసే ముందు మీరు ప్రార్థన చేశారా? అప్పు చేసే ముందు దేవుడిని అడిగి ప్రభా మరి అప్పు చేయనా మరి వద్దా అని అడిగారా? ఎవ్వరు అడగలేదంట. ఎంతమందిని అడిగినా కూడా అప్పు చేసే ముందు మాత్రం అడగలేదు, కానీ అప్పు తీర్చే సమయం వచ్చేసరికి చాలా మంది ప్రార్థన అంటే ఏమనుకుంటారంటే ఇంకా అన్ని ప్రయత్నాలు అయిపోయింది, నీకు చేసేది ఏమీ లేదు ప్రార్థన తప్ప. ఎంత బాధాకరమైన విషయం, చేసేది ఏమీ లేకంట ప్రార్థన అంట. అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, అన్ని చేసావు కానీ ఇంక చివరికి మిగిలింది ఏంటంట? చివరికి మిగిలింది చేసేటువంటిది ప్రార్థన కాదు. జీవితంలో మొట్టమొదట స్థానం ఇచ్చేటువంటిది ప్రార్థన. మొట్టమొదట ప్రార్థన చేసుకుని చేయాలి ఏ పని చేసినా కూడా. కాబట్టి ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు, బ్రదర్ నిద్ర పడతలేదు బ్రదర్, చాలా గందరగోళంగా ఉన్నది, జీవితం అంతా అయోమయంగా ఉన్నది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా టెన్షన్ వచ్చేస్తుంది అంటే వీళ్ళు ఎక్కడ ఆధారపడ్డారు? అడుగా అప్పు తీర్చాలి కాబట్టి ఎవడో అడగాలి, ఆడేమో చూస్తే ఇస్తానంటున్నాడు, ఇవ్వట్లేదు. కాబట్టి వీడికి ఎలా ఉంటుంది లోపలంతాను? గందరగోళం ఉంటుంది లేదా? కానీ దేవుని మీద ఆధారపడ్డారు అనుకోండి, దేవుని వైపు చూశారు అనుకోండి, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళు ఏం చేస్తారు? ప్రళయం వచ్చినా కూడా యోనా గారు ఏం చేస్తున్నాడు? నన్ను సముద్రంలో పడేసి నన్ను ఏడిస్తే కూర్చున్నాడా? లేకపోతే దానియేలు సింహాల బోర్లకు పాడేసేస్తుంటే పెద్ద పెద్ద కేకలేస్తా ఉన్నాడా? శద్రకు మేషకు అబేద్నెగోను తీసుకుని వెళ్ళి అక్కడి నుంచో పెడితే నమస్కారం చేయండి ఇప్పుడేదో పర్లేదు, లేదు 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 మా దేవుడు కాపాడుతాడు, కాపాడుకొని కూడా పర్వాలేదు. చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు, ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నారు చూడండి. వణుకుతున్నారా? ఒక వ్యక్తి మాట్లాడుతూ వేరు, ముగ్గురు వ్యక్తులు ఒకటే మాట. ఎవరు మాట్లాడో తెలియదు కానీ బైబిల్లో రాలేదు, కానీ ముగ్గురు మాట ఒక్క మాటగానే రాశారు అక్కడ. ముగ్గురు వ్యక్తులు ఒకటే మాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, కానీ దేవుడు ఒక్కడే. అర్థమవుతుందా? వాళ్ళ ముగ్గురు ఒపీనియన్ ఒకటే. నమస్కారం చేయమంటే చేయము, అగ్నిలో వేయమంటే వేసేసేయండి. మా దేవుడు కాపాడటానికి సామర్థ్యం కలిగిన వాడు, ఇందులో నుంచి అయినా విడిపిస్తాడు లేదా ఆయన దగ్గరికైనా మమ్మల్ని తీసుకుంటాడు. విశ్వాసం అంటే నీ కార్యం జరిగితేనే. నాకు చాలా మంది ఫోన్ చేసి ఈ అప్పులన్నీ తీరిపోతే మా కుటుంబం మొత్తం వచ్చి ఎక్కడికి, హైదరాబాద్, ఎక్కడి నుంచో ఏం చేస్తారంట? ఎవరికి పరీక్ష ఇప్పుడు, నాకా లేకపోతే దేవుడికా? చూడండి, ఆలోచన చూడండి. ఇవన్నీ తీరపోతారంట, దేవుడిని నమ్ముకోరంట. గమనించాలి, మనం పెట్టే కండిషన్స్, దేవునికి కండిషన్స్ పెడతాక మనం ఏపాటి వరం వస్తలేని దేవుడికి టెస్ట్ పెడతారు చాలా మంది. ఇది తీరితే మేము నమ్ముతాం, ఈ ఉద్యోగం వస్తే దేవుడికి సాక్ష్యం చెప్తారంట. గమనించాలి, అంటే దేవుడు దీవిస్తే, దేవుడు ఇస్తే, నువ్వు నాకు ఒక 10,000 ఇస్తే నీకు ఒక 100 రూపాయలు ఇస్తాను. ఎట్లా ఉన్నది డీలు? చాలా బాగున్నది కదా. కాబట్టి ఈ రోజున మనం అంతా పూర్ణ హృదయంతో మన పాట పాడుతుంటాం. పూర్ణ హృదయముతో ఏంటంటే పూర్ణ మనసుతో ఆరాధింతు. నిజమేనా? నిజం కాదు. ఎందుకంటే పూర్ణ మనసుతో ఆరాధించినప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళు ఏమంటున్నారు?
ఇప్పుడు పాడుతానంటుంటది ఇంట్లో, అది ఇలా మంటరా, ఇది ఇలా చేయి అనిస్తుంటుంటారు చాలా మంది కదా. మరి అది పూర్ణ మనసు ఎలాగవుతుంది? నిజంగా పూర్ణ మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు, పూర్ణ మనసుతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు, పౌలు శీలలు జైల్లో వాళ్ళు ఇంకా పక్కోళ్ళు ఏమయ్యారు? కాళ్ళకి బండలు ఉన్నాయా, ఏదైనా డ్రైనేజ్ ఉన్నదా, మురుగు కంపు కొడుతుందా, బ్యాడ్ స్మెల్ కొడుతుందా, ఇదేం పట్టించుకోవట్లేదు అంటారు. ఏం చేస్తున్నారు? దేవుడిని ఆరాధిస్తూ నిమగ్నం అయిపోయారు అంటండి. అమ్మో ఇంతమంది సైనికులు ఉన్నారు, ఆ పక్క సెల్లో ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఈ జైలు అధికారి ఏమనుకుంటాడో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఇది ఏమీ లేదు వాళ్ళకి. కాబట్టి దేవుని స్తుతించడానికి పరిస్థితి కూడా నిన్ను ఆపకూడదు. స్తుతి పరిస్థితిని మార్చడం కాదు, నీ పరిస్థితిని స్తుతిని మార్చకూడదు. ఎప్పుడు కూడాను నువ్వే స్థితిలో ఉన్నా సరే, ఆనందంగా ఉన్నా సంతోషంగా ఉన్న దేవుని స్తుతించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ మీరు దేవుని మీద ఆధారపడ్డారా లేదనేటువంటి దానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటారు? శ్రమలు వచ్చినప్పుడు గందరగోళం అయిపోకూడదు, శ్రమలు వచ్చినప్పుడు అసలు ఆందోళన చెందకూడదు. ఎవరైతే శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఇక్కడ గందరగోళం అయిపోతారో వాళ్ళు దేవుని మీద ఆధారపడినట్లు కాదు. కానీ చెప్తారు చాలా మంది, బ్రదర్ దేవుని మీదే ఆధారపడ్డాం బ్రదర్, దేవుడే మా దిక్కు బ్రదర్, దేవుడే మాకు ఆధారం. మరి అయితే ఏమనుంది ఇక్కడ? మరి ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని చెప్పి దేవుడు చెప్తూ ఉంటుంటే, మరి ఎందుకని పూర్ణ శాంతి కలిగినటువంటి వారిగా జీవించట్లేదు? నెంబర్ 2 ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాతి వేసిన వాడు నేనే, పరిశోధించబడిన రాయి, విశ్వసించువాడు. హల్లెలూయా. ఈ వాక్యం చాలా అద్భుతమైనటువంటి మాట. రాసి పెట్టుకోవాలి, అక్కడ అంతా కూడా పెద్దగా రాసి పెట్టుకోవాలి ఇంట్లో. నువ్వు మహావృద్ధి పొందుతావు, భూమి మీద ఉన్న సమస్యలుగా నిన్ను గొప్ప చేస్తావు, ఇది కదా రాసి పెట్టుకోవటం. ఏం రాసి పెట్టుకోవాలి? విశ్వసించువాడు. మనమంతా ఎవరు? మేము పలానా చర్చి బిలీవర్స్, అదే విశ్వాసులు అండి. పేరుకేమో విశ్వాసులు. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడంట, వాళ్ళిద్దరు కొన్ని వెజిటేబుల్ తీసుకురాటకి వెళ్ళారంట. తీసుకుని వచ్చిన తర్వాత ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంటే కూర్చుని ఒక బీరకాయని పట్టుకుని పిండితో ఉన్నాడంట. వాళ్ళ నాన్న చర్యది ఏంటి చేస్తున్నారంటే, నాన్న ఇవి ఏంటి నేతి బీరకాయలు కదా, ఇందులో నుంచి నెయ్యి వస్తుందేమని చెప్పి నేను పిండుతున్నాను అన్నాడంట. ఒరే అవి పేరుకు మాత్రమే నేతి బీరకాయలు, కానీ అందులోంచి నెయ్యి రాదు. వాటి పేరు నేతి బీరకాయ అంతే, కానీ అందులో పిండితే మామూలు జ్యూస్ వస్తుంది అంతే. మామూలు బీరకాయలు వస్తుంది, ఇందులోనే అంతే వస్తుంది. వీళ్ళు పేరుకి క్రైస్తవులే కానీ ఏ శ్రమ వచ్చినా కూడా కురుంగిపోతుంటారు, లొంగిపోతుంటారు. లోకస్తులకి వీళ్ళకి ఏమీ తేడా లేదనమాట. నిజంగా దేవుని వాక్యం చేత నింపబడినటువంటి వారు, దేవుని మీద ఆధారపడినటువంటి వారు, ప్రళయం వచ్చినా ఏముంటుంది కీర్తనలో, నా పక్కనే 1000 మంది పడినను, నా కుడి పక్కనే 10,000 మంది కూలినను, అపాయము ఏ అపాయం అందుకు రాదు. కరోనా వైరస్ ఎంతమందికి వచ్చింది ఏమా? వచ్చిందని కంటే ఎంతమందికి రాలేదు. రానటువంటి వారు ఎవరైనా ఉన్నారా? కరోనా వైరస్ వచ్చిన సమయంలో 2020లో ప్రతిరోజు బయటకు వెళ్ళవలసి వచ్చేది నేను. కరోనా వైరస్ వచ్చినటువంటి వాళ్ళకి క్లాస్ చెప్పేటువంటి వాడిని. ఏంటి ధైర్యం, ఏంటి విశ్వాసం? విశ్వాసం కలిగినటువంటి వాడు కలవరపడ్డు. హల్లెలూయా. ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. నీకు వచ్చిన జీతం చూసుకున్నావు అనుకోండి, తక్కువ ఉంటుంది. నీకు వచ్చే ఖర్చు చూసామనుకోండి, చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఎలాగా? ఆ జీతం వైపు చూస్తే నీకు ఖచ్చితంగా కలవరం వస్తుంది. కానీ ప్రభు వైపు చూసామనుకోండి, అసలు ఇంత భూగోళాన్ని అట్లా పెట్టాడంట, ఒక బంతిలాగా తిరుగుతుందంట గాల్లో. ఎవరైనా గాల్లో ఏదైనా పెట్టాలని ఏది ఉండాలి, పైన దానికి ఒక ఆధారం ఉండాలి. ఏ దారం లేకుండా వేలాడుతుందంటే దాన్ని ఏమంటారు? ఏ దారం లేకుండా వేలాడుతూ ఉందంటే అసలు దానికి ఏంటి? మాయో మంత్రం అంటారు. కొన్ని చిన్న బంతిని మనకి మ్యాజిక్ చేసి ఎంత చూపెడతారు, కొంచెం చూపిస్తారు, తర్వాత అయిపోతుంది. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి శూన్యంలో భూమి వేలాడుతూ ఉన్నదంట. దేవుడు ఆకాశాన్ని జానతో కొలిసాడంట. ఇంత గొప్ప దేవుడి గురించి మనం తెలుసుకున్నట్లయితే నిజంగా కలవరపడతాం మనం? ఇంపాసిబుల్. ఈరోజు మన జీవితంలో చాలా మంది కలవరపడుతూ ఉన్నారు, సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు.
ఏంటో నాకేం అర్థం కావట్లేదండి, మా పిల్లోడి పరిస్థితి, మా భవిష్యత్తు ఏమో అర్థం అవ్వట్లేదు, మా వ్యాపారం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు, మేము ఎట్టేళ్ళలో మాకు అర్థం అవ్వట్లేదు, మా అప్పుల నుంచి మేము అలా బయటపడాలో మాకు అర్థం అవ్వట్లేదు, అంత గందరగోళంగా ఉన్నది. తల్లికి పిల్ల లేదు, తండ్రి భార్యకి భర్త లేదు, అంతా కూడా ఎవరికెవరు సంబంధం లేదు, మా జీవితం అంతా కూడా గందరగోళంగా ఉన్నది అని చెప్పి చాలా మంది అంటుంటారు కదా. ఇది గమనించవలసినటువంటి విషయం. ఇంకొక విషయం మనం గమనించినట్లయితే ప్రియులారా, విశ్వసించిన వాడు కలవరపడ్డు. నాకు ఫోన్లు వస్తాయన్నమాట, బ్రదర్ చాలా విశ్వాసంతో ఉన్నాను తెలుసా, దేవుడి మీదే విశ్వాసం ఉంచాం ఖచ్చితంగా చేస్తాడని, కానీ చాలా భయం వేస్తుంది, నిద్ర పడతలేదు. విశ్వసించాము, భయం వేస్తుంది, నిద్ర పడతలేదు. మ్యాచ్ అవ్వట్లేదండి. ఇవి వాక్యానుసారంగా ఉన్నాయా? గమనించాలి. ఎవరన్నా మీకు ఏదైనా చెప్పారు అంటే అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా గమనించాలి. అది వాక్యానికి సరిపోతుందా లేదా. వీళ్ళందరూ అనుకుంటారు మేము చాలా నీతిగా జీవిస్తున్నాం, చాలా దేవుని వాక్యం తెలుసు మాకు, చాలా పెద్ద పెద్దలు ఫోన్ చేస్తారన్నమాట, వాక్యం లోతున్న వాళ్ళు ఫోన్ చేస్తారు, కానీ ఏంటి టెన్షన్ ఇచ్చేస్తుందండి, మాకు అసలు చాలా భయం వేస్తుందండి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మరి ఇక్కడ ఏం చేయాలి వస్తుంది? ఏమన్నా విశ్వసించేవాడు కలవరం. బ్రదర్ కలవరంతో నిండిపోయింది జీవితం అంతా కూడా, కలవరం కలవరం కలవరం. ఏ పరిస్థితి ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీదకి వచ్చి పడ్డ శ్రమలన్నీ కూడా కలవరం బాగా ఎక్కువైపోయింది. జాగ్రత్త బ్రదర్. ఇక్కడ విశ్వసించినటువంటి వాళ్ళు కలవరపడ. ఎలా వస్తుంది బ్రదర్ విశ్వాసం? ప్రార్థన చేయండి, మాకు విశ్వాసం రాదు. నేను ప్రార్థన చేస్తే విశ్వాసం రాదు, ఏ పాస్టర్ ప్రార్థన చేసినా విశ్వాసం రాదు. మరి ఏం చేయాలి? బైబిల్ చదవాలా? బైబిల్ చదివిన విశ్వాసం రాదు, ప్రార్థన చేసినా రాదు, బైబిల్ చదివినా రాదు. మరి ఎలాగొస్తుంది? వినుట వలన విశ్వాసం. దేని వినాలి? దేవుని వాక్యం వినాలన్నమాట. బ్రదర్ ఆ సాక్ష్యాలన్నీ మేము విన్నాం, వాక్యం విన్నారా? సాక్ష్యాలు మాత్రమే వింటాం మేము, ఎందుకంటే వాళ్ళ జీవితంలో జరిగింది, ఇలా ప్రార్థిస్తే అలా డబ్బు వచ్చి పడ్డదంట, కాబట్టి మాకు కూడా మేము ఎంత నైట్ ఎంత ప్రార్థన చేస్తాం తెల్లారిలకు డబ్బు వచ్చేసేది. మీకున్న ఫింగర్ ప్రింట్ వేరు, వాళ్ళకున్న ఫింగర్ ప్రింట్ వేరు, వాళ్ళ ఫింగర్ ప్రింట్ మీ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయితే మీకు కూడా అలా వస్తుంది. మరి రాదు కదా. మీకు ఇద్దరు పిల్లలు పుట్టారు అనుకోండి, ఇద్దరు కావల పిల్లలే అనుకోండి, కానీ వాళ్ళిద్దరు ఆలోచనలు ఒకలా ఉంటాయా? ఉండవు. వాడి ఆలోచన వేరు, వీడి ఆలోచన వేరు ఉంటుంది. కాబట్టి నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఉన్నది, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది, నీ జీవితంలో దేవుడు చేసే కార్యం ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటుంది, వేరేగా ఉంటుంది. వింటున్నారా? యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఏం చేస్తారు? కవచం పట్టుకుని కత్తి తట్టుకుని వెళ్తూ ఉంటున్నారు. గోలియత్ ఎలా వెళ్ళాడు? ఆయన స్టైల్ వేరు. నువ్వు కూడా అందరిలాగానే కవచం పట్టుకుని కత్తి పట్టుకుని వెళ్తే అది వేరు, కానీ దావీదు గారు యుద్ధం చేసే విధానం స్పెషల్ గా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా వెళ్తున్నాడు దావీదు గారి యుద్ధానికి? విశ్వాసం అనేటువంటి డాల్తో వెళ్తున్నాడు. లేకపోలేదు డాల్ ఉంది దావీదు చేతిలో, లేకపోలేదు ఖడ్గం ఉన్నది. ఏంటది? రెండంచుల వాడు కలిగినటువంటి ఖడ్గం. ఆ ఖడ్గాన్ని గొల్లియాతు మీదకి విసురుతూ ఉన్నాడు దావీదు. ఎలాగా? ఇదిగో నేను ఖచ్చితంగా నేను చంపుతాను, వేస్తాను. చేసాడా లేదా? దేవుడు ఆదికాండలో ఏం చెప్పాడు? వెలుగు కలుగును గాక పలికింది జరిగిందా లేదా? దావీదు పలికింది జరిగిందా లేదా? విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డు, వెనక్కి తిరిగి చూసుకోరు. చాలా మంది థ్యాంక్ యూ జీసస్, నాకు బిడ్డలు ఇచ్చినందుకు, గర్భఫలం ఇచ్చినందుకు అన్నారు. ఏంటి బ్రదర్ ఎన్నాళ్ళు బట్టి ప్రార్థన చేస్తున్నాను జరగట్లేదు, వెనక్కి తిరుగుతారు ఎవరన్నా? దావీదు ఏమన్నా అనవసరంగా అనేసాను మాట, నోరు జారిపోను, ఎంత మనిషి ఉన్నాడో, అసలు ఎలా చంపాలి, తనని ఏం చేయాలి అని ఆయన ఆలోచించాడా? విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డు. పిల్లలు గమనించాలి, గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి ఏమో యుద్ధ రంగంలో యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం కోసం ప్రిపేర్ అయ్యి యుద్ధం కోసం సిద్ధపడినటువంటి వారేమో ఏం చేస్తున్నారు? దాక్కున్నారు. గమనించాలి, విశ్వాసం కలిగినటువంటి వాడు అనుభవం లేనటువంటి పనిలో అద్భుతాలు సృష్టిస్తాడు. వింటున్నారా? విశ్వాసం కలిగినటువంటి వారు అనుభవం లేనటువంటి పనిలో కూడా అద్భుతాలు చేస్తారు. విశ్వాసం లేనటువంటి వారు అనుభవం ఉన్నటువంటి పనిలో కూడా అపజయం పాలైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది దావీదు అన్న లాంటి యోధులు ఉన్నారు, వాక్యం తెలిసినటువంటి వారు ఉన్నారు, పాటలు పాడేటువంటి వారు ఉన్నారు, 10-20 సంవత్సరాలు బట్టి దేవుడు నమ్ముకున్నటువంటి వారు యోధులు ఉన్నారు. కానీ గొల్లియాతు లాంటి సమస్య ఎదురెందుకు ఏం చేస్తారో తెలుసా? మూడు సర్దుకుని వెళ్ళి మూలను కూర్చుని మూలుగుతా ఉన్నారు. కాదంటారా? మాకు తెలిసి బ్రదర్, మేము ఎప్పటి నుంచో వాక్యం చదువుతూ ఉన్నాం, ఎప్పటి నుంచో దేవుడు నమ్ముకుంటూ ఉన్నాం, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాం, ఏ కుటుంబ ప్రార్థన వెళ్తాం, ఏ ఊరైనా వెళ్తాం, ఏ సభైనా వెళ్తాం. వింటున్నారా? అన్ని యుద్ధాలు చేశారు దావీదు అన్నలో. గొల్లియాతు ఎదురుగా ఏం చేశారు? సతికిలు పడిపోయి ఒక్క మనిషికి భయపడి మొత్తం సైన్యం పారిపోయింది. చూసారా? ఆ ఒక్క మనిషి ఆర్థిక సమస్యలు ఈ రోజున, గొల్లియాతు ఆర్థిక సమస్యలు అన్నమాట. ఈ రోజున ప్రతి ఒక్కరిని కృంగదీస్తుంది. ఇశ్రాయేలు సైన్యాన్ని మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ పడేసింది అంటే భయపడిపోరు, ఒక్కడు కూడా రావట్లేదు అందరికి. చిన్నోడు వచ్చాడు దావీదు, నేనా చిన్నోడిని,
నా దగ్గర స్ట్రెంత్ ఉందా, నా దగ్గర కారు ఉందా, నా దగ్గర డబ్బు ఉందా, నా చేతిలో ఏమీ లేదు, కానీ నాకు విశ్వాసం ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము యెహోవాదే, ఆయన పక్షంగా నేను ఏమన్నాడు దావీదు, యెహోవా పక్షాన. వాట్ వండర్ఫుల్ కదా. మరి మనం ఎందుకు మాట్లాడడం వల్లగా? ఒక్క మాటలో దేవుడి మీద ఉపయోగిస్తారా? ఎవరన్నా మిమ్మల్ని ఎలా ఉన్నారు అన్నారు అనుకోండి, ఏమంటారు? ఏదో ఉన్నలే, చావకుండా బ్రతకుండా ఉన్నలే, జబ్బుతో బాధపడుతూ ఇలా అంటుంటారు. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఈరోజు నా జీవితం బాగున్నది, ఇదిగో గతంలో ఎన్నో శ్రమల నుంచి దేవుడు విడిపించాడు, ఈ రోజున ఉన్నత పరిస్థితిలో పెట్టాడు. కనీసం ఒక్క మాట అన్న చెప్తారు దేవుడి గురించి చెప్పాను. సరే, ఇప్పుడు మీ జీవితం గోతులోనే ఉంది. గతంలో మీ జీవితం అద్భుతంగా లేదా? మంచి భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించలేదా దేవుడు మిమ్మల్ని? విడిపించలేదా? నాకే మేలు చేయలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మరి ఎన్నో మేలు చేసినప్పుడు జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా గతంలో జరిగినటువంటి అద్భుతాలను గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు నామం మహిమపరచబడుతుంది. హల్లెలూయా. ఏ యుద్ధ విద్యను అభ్యసించినటువంటి దావీదు ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అన్ని యుద్ధ విద్యలు అభ్యసించి అన్ని మెలకువలు కలిగినటువంటి, అన్ని ఆయుధాలు కలిగినటువంటి వారేమో బయటికి వెళ్ళిపోయారు. వింటున్నారా? లోకం తీరు అలాగున్నది ఈ రోజున. 1 కొరింథీ 10:11 ఎప్పుడు గుర్తు చేస్తాను నేను. ఏంటంటే అక్కడ ఉంటా, ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతం ముందున్న మనకి బుద్ధి కలగడానికి అనమాట. దావీదు శక్తిని బట్టి వెళ్ళాడు యుద్ధం చేయడానికి, సామర్థ్యాన్ని బట్టి వెళ్ళాడు యుద్ధం చేయడానికి. ఎందుకు వెళ్ళాడు యుద్ధం చేయడానికి? గొప్పడో జరేనా? చెప్పాలి. ఇక్కడ చాలా పెద్ద రీజన్ ఉంది. నేను చాలా మందిని అడిగితే వేరే రీజన్ చెప్పారు. నేను అనుకున్న రీజన్ ఎవరు చెప్పలేదు. దావీదు యుద్ధం చేయడానికి ఎందుకు వెళ్ళాడు చెప్పాలి. మాట్లాడుతున్నారు అందరూ, మాట్లాడచ్చు కదా. దావీదు గొల్లియాతుని చంపడానికి వెళ్ళాడు కరెక్టే యుద్ధానికి. ఎందుకని వెళ్ళాడు? ఎందుకంత ఆయనకి అవసరం వచ్చింది. వాళ్ళ అన్నిళ్ళు ఉన్నారు, బోల్డ్ మంది సైన్యం ఉంది. సైన్యం చేయలేని పని నేను చేసేస్తానని ముందుకు వెళ్ళిపోయాడు. ఏంటి ఆ ధైర్యం? ఎందుకు వచ్చింది అంత ధైర్యం చెప్పాలి. ఏం చేశాడంటే గొల్లియాతు అలా అన్నిళ్ళు తిట్టాడా? అలా అన్నిళ్ళు చంపేస్తారని భయమా? లేదా ఇజ్రాయేల్ సైన్యాన్ని కాపాడతాకి వెళ్ళాడు దావీదు? జీవము కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు దూషింతావా? నీ పని నేను చెప్తాను. నా దేవుడు ఎంత గొప్పవాడు నేను చూపిస్తాను. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వాడు కలవరపడు. నేను విశ్వాసం ఉంచాను, నాకు తెలుసు. అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు, నాకెవరో ఆధారం లేనప్పుడు, నన్ను ఎవరు పట్టించుకోలేనప్పుడు, భయంకరమైనటువంటి ఆ సింహం వచ్చినప్పుడు, నా గొర్రె పిల్లని ఎత్తుకుపోతున్నప్పుడు నేను భయపడలేదు, నేను కలవరపడలేదు. ఆ సింహంతో యుద్ధం చేశాను, నేను జయించుకొచ్చాను. హల్లెలూయా. ఎలుగుబంటి వచ్చింది, దాంతో కూడా యుద్ధం చేశాను, నేను జయించాను. గతంలో కాపాడిన దేవుడు ఈ రోజు కూడా నన్ను కాపాడుతాడు. గతంలో విడిపించిన దేవుడు ఈ రోజు కూడా నన్ను విడిపిస్తాడు. అది విశ్వాసం అంటే. ఇప్పుడు సమస్య పెద్దదా చిన్నదా కాదు. గతంలో సహాయం చేశాడంటే ఈ రోజు కూడా నీకు సహాయం చేస్తాడు. గతంలో నిన్ను విడిపించాడంటే ఈ రోజు కూడా నిన్ను విడిపిస్తాడు. అది ఎందుకు రావట్లేదు బ్రదర్? 10th క్లాస్ అయితే ఏదో అని పాస్ అయిపోలేండి, కానీ కాలేజీలో సీటు వస్తుందంటారా? రాదంటారా? 10th క్లాస్ పాస్ చేసిన దేవుడు కాలేజీలో సీట్ ఇస్తాడు ఎవడా? 10th క్లాస్ పాస్ చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు నీ కాలేజీలో సీట్ ఇవ్వడానికి సామర్థ్యం ఉందా లేదా? గతంలో అప్పుడు నుంచి విడిపించిన దేవుడు ఈరోజు నేను విడిపించాడా లేదా? మరి ఎందుకని మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నారు? గతాన్ని ఎందుకు వాడుకోవాలంటే నీ భవిష్యత్తు బాగుంటానికి వాడుకోవాలి. చాలా మంది చెప్తారు, బ్రదర్ గతంలో మేము ఎన్ని కార్లు ఉండే తెలుసా, మా పరిస్థితి ఎంత బాగుందో తెలుసా, మేము ఎంత ఉన్న వాళ్ళని తెలుసా, మాకు ఎంత ఉందో తెలుసా, మా జీవితం ఏంటో తెలుసా, మా పేరేంటో తెలుసా? కావాలి. గతంలో నీ విశ్వాసం ఏంటి? గతంలో దేవుడికి నీ స్థానం ఏంటి? గతంలో నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఏంటి? గతంలో దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏంటి? అవి చెప్పండి. గతంలో పైన ఉన్నారు, కింద పడిపోరు, ఇది కాదు. గతంలో నీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ఉన్నది, గతంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉన్నది, ఇది కంపేర్ చేసుకోండి. దావీదు కూడా దేన్ని వాడుతున్నారు తెలుసండి? కలవరపడతలేదు. ఆయన ధైర్యంతో విశ్వాసంతో ఏం చేస్తున్నాడు? నా విశ్వాసం నా దేవుని మీద ఉంది. గతంలో నన్ను ఎలుగుబంటి నుంచి కాపాడాడు, సింహం నుంచి కాపాడాడు, ఈ యొక్క గొల్లియాతు నుంచి కూడా నా దేవుడు నన్ను విడిపిస్తాడు అంటున్నాడా? లేకపోతే ఎలాగైనా నిన్ను చంపేస్తాను, గొల్లియాతుని ఎలాగైనా సరే నేను జయించేస్తాను అని అనట్లేదు. అక్కడ యుద్ధము నాది కాదు, యెహోవాదే. నా పక్షాన యుద్ధం చేసేటువంటి వాడు నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నా మనకు అవమానం వస్తుందని నాకు వచ్చే ఫోన్లు ఏమందో తెలుసా?
వాళ్ళ ఇంటికి వచ్చి అల్లరి చేస్తుంది బ్రదర్, చాలా అవమానం అనిపిస్తుంది. ఏంటంటే ఎవరో ఏదో మాట అంటే అవమానం అనిపిస్తుందంట. అప్పు తీసుకున్నప్పుడు లేదు ఈ అవమానం, అప్పులు వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు అవమానం అనిపిస్తుందంట. మరి ఈరోజు దేవుని నామ మహిమను బాప్తీసం తీసుకున్నప్పుడు ఎన్ని తీర్మానాలు చేసుకున్నావు? నా జన్మలో నేను చచ్చి మారను, దేవుడు నేను త్యాగపూరితమైన జీవితం జీవిస్తాను, నీతిగా జీవిస్తాను, లంచం ఇచ్చుకోను, ఒకరిని తిట్టను, ఒకరిని ఆశించను, ఇన్ని ప్రమాణాలు చేసి ఈ రోజు నీచమైనటువంటి జీవితం జీవిస్తుంటే దేవుని నామానికి ఎంత అవమానం వస్తుంది? అది ఆలోచించారు ఎప్పుడన్నాను? అమ్మ వింటున్నారా? అసలు ఎప్పుడు ఆలోచించం. ఒక సాక్ష్యం ఉండదు మన జీవితంలో, ఒక సాక్ష్యం ఉంటుంది. ఎప్పుడు? 10th క్లాస్ పాస్ అయినండి, ఫస్ట్ క్లాస్లోను. ఎన్నాళ్ళైంది? నేను 10th క్లాస్ పాస్ అయ్యి 23 సంవత్సరాలు అయింది. ఇవి నా సాక్ష్యం అదే ఉందనుకోండి. 23 సంవత్సరాలు బట్టి 23 సంవత్సరాలు బట్టి మీ పిల్లడు 1వ తరగతే చదువుతున్నాడు అనుకోండి, ఎంత గొప్పనా కొడుకు. ఒక 20 సంవత్సరాలు బట్టి 1వ తరగతి చదువుతున్నాను చెప్పుకుంటారు ఎవరన్నా? ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఏం చేస్తారు? వాడు గ్రో అవుతూ ఉండాలన్నమాట. అలాగే మన విశ్వాసంలో కూడా మనం గ్రో అవుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి, ఆశీర్వదించబడుతూ ఉండాలి. నెంబర్ 1, ఎవరి మనసు దేవుని మీద ఆధారపడుతుందో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే అసంపూర్ణం కాదు, పూర్ణ శాంతి అన్నమాట. గమనించాలి. సమృద్ధి వేరు, సర్వసమృద్ధి వేరు. వింటున్నారా? మీకు ఒక ఇల్లు గడవాలంటే 10,000 కావాలి. మీ జీతం 5,000 వస్తేయండి, లోట్లో ఉన్నారు. మీకు ఇల్లు గడవాలంటే 10,000 జీతం వస్తుంది అంటే ఏంటి? బ్యాలెన్స్ అయిపోయింది, సమృద్ధి అంటారు దాన్ని. కానీ మీ జీతం 1,00,000 రూపాయలు, మీ ఖర్చు 10,000 రూపాయలు. మీ జీతం 1,00,000 రూపాయలు, మీ ఖర్చు 10,000 రూపాయలు. దాన్ని ఏమంటారు? సర్వ సమృద్ధి. హల్లెలూయా. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఎన్ని అవసరాలు తీర్చుకున్నా, వాటన్నిటినీ తీరిపోయిన తర్వాత మీకు ఎంతో మిగిలితే దాన్ని ఏమంటారు? సర్వ సమృద్ధిలో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో దేవుని యొక్క కార్యం మీరు చూడాలంటే నెంబర్ 1 పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. నెంబర్ 2 విశ్వాసం ఉంచాలి. నెంబర్ 3 యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఇది చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కామెంట్లో కూడా పెట్టండి పెట్టేవాళ్ళు. ప్రేమలో భయం ఉండదు, చెప్పాలి. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును. హల్లెలూయా. అమ్మ గమనించాలి, ప్రేమలో భయం ఉండదు. ఈరోజు మీరు ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? అమ్మ చెప్పాలి ఒక్క మాట. దేవుడు ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఓకే. ఎంతమంది భయపడుతున్నారు? భవిష్యత్తు ఏంటో, జీవితం ఏంటో, ఎగ్జామ్ పాస్ అవుతున్నా నేను, ఈ జీవితం ఎలా ఉంటుందో, ఈ పరిస్థితి ఏంటో, ఇలా భయపడేటువంటి వాళ్ళు దేవుని ప్రేమించలేదు. దేవుని ప్రేమించే వాళ్ళు భయపడరు. భయపడుతున్న వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఒక విషయం మీతో చెప్పి నేను ముగిస్తాను. మనం రోజు కొన్ని చూస్తుంటాం పేపర్లో, పలానా అమ్మాయి పలానా అబ్బాయితోటి వెళ్ళిపోయింది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కన్నీ పెంచి మరి మంచి జీవితం ఇవ్వడం కోసం ఎన్నో శ్రమలు పడినటువంటి తల్లిదండ్రులు మాట కదనేసేసి ఈ అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది అంటుంటారు. ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఆ అబ్బాయిని అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రేమిస్తుందంట. అసలు అంత ధైర్యం ఎలా వచ్చిందండి? ఈ తల్లిదండ్రులని ఎదిరించేసింది, ఎవరి మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయిందంటే ప్రేమించిందంట. అది కొన్నాళ్ళకి ఎలాగైనా మారచ్చు, దాంట్లో సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే డిస్ట్రాయ్ కూడా అయిపోవచ్చు. కానీ ఎవరైతే దేవుని ప్రేమించి దేవుని మీద ఆధారపడి దేవుని నిమిత్తం, యేసయ్య గారంట 17వ సంవత్సరంలో నన్ను దేవుడు పిలిచాడని చెప్పి చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు, చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా ఒక బైబిల్ ఒక బ్యాగ్ పట్టుకుని ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాడంట ఆయన. నా నిమిత్తం తల్లినైనను తండ్రినైనను విడిచిపెట్టినటువంటి వాళ్ళకి 200 1000 ఆశీర్వాదం ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆయన ఒంటరిగానే బయటకు వచ్చాడు. కానీ ఈ రోజున మరి ఎంతమంది వేల మంది ఆయనకి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులుగా తయారవ్వారు. ఈ రోజున ఆయన లేకపోయినా కూడా
ఆయన మాటలు జీవాన్ని పోస్తూ ఉన్నాయి. ఆయన చేసిన పరిచర్య అనేక మందిని ఆదరిస్తూ ఉంది. ఆయన చేసిన పరిచర్య ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. కాబట్టి పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. అంటే మీరు ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో ప్రాబ్లం ఉంది అనమాట. అది చిన్నది సెట్ చేసుకున్నారనుకోండి, మీ జీవితం సక్రమంగా తయారైపోతుంది అనమాట. కాబట్టి ఎక్కడ లోపం ఉందో దాన్ని సరి చేసుకోకుండా మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఇప్పుడు ఒకసారి బైక్ అది స్టార్ట్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటి? ఫ్లగ్ ఉంటుంది, అందులో ఒక చిన్న నలక అంటే చిన్నదే డస్ట్ అన్నమాట. అది తీసి అని ఊది పెడితే స్టార్ట్ అయిపోతుంది. చిన్నదే ప్రాబ్లం. పెట్రోల్ ఉంది, బైక్ కొత్తది, అన్ని బాగానే ఉన్నాయి. దాన్ని తీయాలి, క్లీన్ చేయాలి, పెట్టాలన్నమాట. ఆ చిన్న సెట్ చేసుకుంటే చక్కగా ప్రయాణం సాఫీగా వెళ్ళిపోతుంది. ఈ రోజున మన జీవితంలో ఎక్కడో లోపం ఉన్నది. దేవుని ప్రేమించడం కానీ పరిపూర్ణంగా ప్రేమించట్లేదు అనమాట. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టేస్తుందంట. కాబట్టి ఇక్కడ ఇన్ని లైట్లు వేసాం, ఇక్కడ ఎక్కడ చీకటి ఉండే అవకాశం ఉన్నదా? ఇంపాసిబుల్. దేవుడి లోకానికి వెలుగన. నిజంగా దేవుడు ప్రేమించినప్పుడు, ఆ దేవుడు కలిగినప్పుడు మళ్ళీ నీళ్ళు అంధకారం ఎందుకు వస్తుంది? అనుమానం ఎందుకు వస్తుంది? అపజయం ఎందుకు వస్తుంది? ఆదరణ కరువు అయిపోయిన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎక్కడో లోపం అనమాట. ఇంకా మనం దేవుడి మీద ఆధారపడట్లేదు, ఇంకా దేవుడు మనం పూర్తిగా నమ్మట్లేదు, ఇంకా దేవుడు మనం పూర్తిగా విశ్వసించట్లేదు. ఏదో లోపం ఉన్నదనమాట. దేవుడి మీద ఆధారపడాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలని ఎంతమందికి ఉంటుంది? అందరికీ ఇష్టమే. లేచిన ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? చాలా కొద్దిమంది ప్రార్థన చేస్తారు. ఎందుకంటే లేటు 6 7 లేస్తారు. అంత గందరగోళంగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. ఏం చేయాలో తెలియదు, ఏ పని ముందు చేయాలో తెలియదు, ఏ పని వెనక చేయాలో తెలియదు, గందరగోళం అయిపోతుంది. కానీ ఎవరైతే ఎర్లీగా లేస్తారో, సామెతలు గ్రంథం చదువుకోండి చివరి అధ్యాయంలోను, గుణవతైన స్త్రీకి ఉండే లక్షణం, మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆమె చీకటితోనే ఎక్కడితో లేస్తుందంటే చీకటితోనే లేస్తుందంట. ఎంతమందికి ఉంది ఈ రోజున చీకటితో లేసే అలవాటు? ఎంతమంది లేస్తున్నారు చీకటితో ఈ రోజున? యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి మొట్టమొదటి గొప్ప అద్భుతమైనటువంటి అలవాటు ఏంటంటే ఆయన పెందరగడ లేచి, పెందరగడ ఆగట్లేదు, అక్కడ చాలా చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు అంట. హల్లెలూయా. నీ జీవితం అద్భుతంగా మారాలంటే అరణ్యంలో నువ్వు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు, వెలుగు వచ్చాక అద్భుతాలు చేశాడు. చీకటిలో ప్రార్థించేటువంటి వారు వెలుగులో అద్భుతాలు చేయగలుగుతారు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు చీకటిని చూశాడు, అంధకారం చూశాడు, నిరాకారం చూశాడు, కానీ పలికింది వెలుగు గురించి పలుకుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు సమస్యల గురించి మాట్లాడొద్దు, ఆ పరిష్కారాల గురించి మాట్లాడాలన్నమాట. నీ జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు, నీ జీవితంలో కరువు వచ్చినప్పుడు, నీ జీవితంలో ఏదైతే ప్రతికూల పరిస్థితి ఉందో దాని గురించి మాట్లాడదు ఎప్పుడు కూడా. నీకు ఏది కావాలో దాని గురించి మాట్లాడుతూ నేర్చుకోండి. ప్రాస్పరిటీ మెసేజ్, పాజిటివ్ కనిపిస్తున్నాం అంటుంటారు చాలా మంది. మరి మంచిగా కదా మనకు కావాల్సింది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కూరగాయల షాపు తీసుకెళ్ళి పుచ్చిపోయినాకలన్నీ తెచ్చుకోమని చెప్పాలి. మంచి ఎందుకు తెచ్చుకున్నారు? పాజిటివ్గా ఎందుకు తీసుకున్నారు? మంచిగా తీసుకున్నారు. ఎందుకని? హంసకి పాలు నీళ్ళు కలిపేసి పెడితే కేవలం పాలు తాగి నీళ్ళు పెట్టేస్తుందంట. ఎంత క్వాలిటీ చూడండి దానికి. దేవుడు దాన్ని ఎంత అద్భుతించాడు. హంస. మరి మనిషికి ఎందుకు లేదు అటువంటి జ్ఞానం? ఎప్పుడు చెడు గురించే మాట్లాడతారు, ఎప్పుడు చెడు గురించే చెప్తారు. అసలు మా తోడు వాళ్ళు ఎలాంటిది, మా ఆడపడి వెళ్ళదు, మా అత్తగారు ఎలాంటిది, మా ఇరుగు పొరుగు వాళ్ళు ఎలాంటి, మా పక్కోడు ఎలాంటి, వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళందరూ మాట్లాడి సూటిపోటు మాట్లాడుతున్నారు. ఓకే, నేను దేవుని వాక్యం బోధించిన తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమని? ఎరా గొర్రె, నువ్వు కూడా తయారయ్యావా డబ్బు కోసం అన్నాడు. ప్రైజ్ లాడ్ అన్న, మీ పేరేంటన్నా అని అడిగాను. నేను ఏం చెప్పలేదు. ఎందుకు ఇలా మోసాలు చేస్తావు జనాలందరినీ అని అన్నాడు. అన్న, ఆ సాక్ష్యం ఏనండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు అంటే, ఎరా నన్ను మార్చాలని చూస్తున్నావా? ఆడి నన్ను ప్రేమించడం ఏంటి? నువ్వు చెప్పే మాటలకు నేనేమి మారిపోను అన్నాడు. లేదన్నా, దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నాడు. చాలా మందిని చూసాను ఎలాంటి నేను. మీలాంటి దేవుడు చాలా బాగా వాడుకుంటాడు. ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి మీరు వచ్చారంటే ఖచ్చితంగా నీ ఛానల్లో నేను విన్నాను. ప్రైజ్ గాడ్. అలా విన్నారంటే ఒక ప్రణాళిక ఉంది మీ పట్ల. కాబట్టి అందుకే దేవుడు మిమ్మల్ని ఇలా చేశాడు. నేను ఎంత తిడుతున్నా నీకు బుద్ధి రావట్లేదరా? నా బుద్ధే ఇది. నువ్వు తిడుతుంటే నేను సహించుకోవటం, నువ్వు ద్వేషిస్తుంటే నేను ప్రేమించడం. నీది ద్వేషించే మనసు నీదైతే ప్రేమించే మనసు నాది. హల్లెలూయా. నీ తత్వం నువ్వు పోగొట్టుకున్నప్పుడు నా తత్వాన్ని నేను ఎలా పోగొట్టుకుంటాను? నువ్వెంత ద్వేషించావో నీ మెంటాలిటీ, అది నీ మనస్తత్వం. నా మనస్తత్వం ఏంటి? ప్రేమించడం, సహించుకోవటం. కాబట్టి ఈ తత్వాలు మారిపోతుంటే చాలా మంది, అదిగో మా ఆవిడ నన్ను అలాగ అంద కాబట్టి నేను ఇలా మాట్లాడాను, నన్ను ఆవిడ తిట్టింది కాబట్టి
నేను తిట్టాను, నా మీద ఆవిడ కోపడ్డది కాబట్టి నేను కోపడ్డాను, లేకపోతే నేను ఎందుకు కోపడతాను? నాది కాదు ప్రాబ్లం, ఆవిడది. మెయిన్ ప్రాబ్లం ఇదనమాట. చాలామంది అనేటువంటిది ఏంటంటే ఆయనే చేశారని తప్పు అంటాను, ఆయన వల్ల ఇలా జరిగింది ఇదంతాను, కారణం అంతా ఆయనే. దేవుడు అన్నాడు ఏక శరీరం అన్నాడా, 2 శరీరాలు అన్నాడా? నా కాళ్ళే నడుచుకుంటూ వెళ్ళిపోయింది, నాకు తెలియదు. నిజమా? అట్లా కూడా వెళ్తాయా? బాడీ మాత్రం ఇక్కడ ఉంటుంది, కాళ్ళు నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయా? ఏమా సరే, కాళ్ళ మీద వెళ్తే మరి ఎవరన్నా దొరకరు అనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తారు? వీపు చెత్త కొట్టేస్తారు. అదే కాళ్ళు వెళ్ళే కదా, మరి కాళ్ళు కొట్టుకోమని కాళ్ళు ఇవ్వచ్చు కదా. ఎప్పుడైతే మనం సమస్య, నేను చాలాసార్లు చెప్పాను ఒక ఎగ్జాంపుల్, భారతదేశానికి బాగా ఆర్థిక సమస్యలు వచ్చి పడిపోతే అప్పటికి దినకరన్ గారు బ్రతుకున్నారు. భారతదేశానికి పెద్ద ప్రవక్త కదా ఆయన. ఇంటర్వ్యూ చేసుకుంటే లేరంటే అందరం దినకరన్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారంట, అయ్యా దినకరన్ గారు, ఈ భారతదేశం ఇంత ఆర్థికమైన పరిస్థితుల్లో సంక్షోభంలో పడిపోయింది, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు ఎందుకని ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? రాజకీయ నాయకుల లోపమా, లేకపోతే వ్యవస్థ లోపమా, ప్రజల లోపమా, ఎక్కడ లోపం అంటే నాలోనే లోపం ఉంది అన్నాడంట ఆయన. ఏమన్నాడండి? ఏంటా లోపం అంటే, నేను ప్రార్థన చేయటం లేదు, చేస్తున్నాను కానీ అనుకున్నంతగా ప్రార్థన చేయట్లేదు, నా ప్రార్థన తక్కువ అవటం వల్లే, నా దేశం కోసం నేను చేసేటువంటి విజ్ఞాపన తక్కువ అవటం వల్లే ఈ సమస్య వచ్చి పడింది. ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా నా ప్రార్థన సమయాన్ని పెంచుకుంటానని చెప్పి అన్నాడంట. ఎంతమంది ఒప్పుకుంటారు ఇలాగా? అసలు ఏమీ లేదండి, నేను చాలా నీతిమంతురాలని, నేను చాలా పర్ఫెక్ట్, నాదంతా నిజాయితీ, నాదంతా కరెక్ట్, తప్పంతా ఎవరిది? మొదటి నుంచి వచ్చింది కదా. ఎవరు? అవ్వమ్మ గారు ఏమంటుంది, ఆదాం గారు ఏమంటున్నాడు? ఒకరికొకరు నేను కాదు ఆవిడ, ఆవిడ కాదు ఈవిడ, ఇలా ఒకరికొకరు నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అక్కడి నుంచి నెట్టుకుంటూ వచ్చింది, ఇప్పటి వరకు నెట్టుకుంటూనే వస్తున్నారు అనమాట. ఆ తప్పు నాది కాదు, ఈ తప్పు నాది కాదు, వాళ్ళది వీళ్ళది 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 అని చెప్పేసి. ఎప్పుడైతే నాదని ఒప్పుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత ఏంటంటే, పరలోక రాజ్యానికి నేను అర్హుడును కాను అని ఒప్పుకోవడం అర్హత అంట. చూసారు ఎలా ఉందో? నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, కానీ నా యేసయ్య నాకు ఇచ్చాడు, ఆయన రక్తం చిందించాడు, వెల చెల్లించాడు అని చెప్పి ఒప్పుకోవాలంట. సరే, చివరిగా ముగిస్తాను నేను. మరి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు తెలియజేశాడు. మనం చేయవలసిందల్లా ఒకటి ఏంటంటే, నెంబర్ 1 దేవుని మీద ఆనుకోవాలి, నెంబర్ 2 ప్రేమించాలి, నెంబర్ 3 పరిపూర్ణంగా ప్రేమించాలి. ఈ విషయంలో ఏ విషయంలో ఫెయిల్ అయినా కూడా మనిషి పుడతాడో, జీవిస్తాడో, చనిపోతాడో. ఈ పుట్టి చనిపోయి మధ్యలో ఈ ఉంది కదా, దీన్ని ఏమంటారు? జీవితం అన్నమాట. వాళ్ళు చాలా మంది బర్త్డే కేక్ కట్ చేస్తారు. కేక్ కట్ చేయడం కాదు, నీకు 100 సంవత్సరాల వయసు అనుకో, ఫస్ట్ బర్త్డే కటింగ్, సెకండ్ బర్త్డే కటింగ్, అయితే ఏమవుతున్నాయి? సంవత్సరాలు కట్ చేసుకుంటా వెళ్తున్నాను అనమాట. ఒక సంవత్సరం పెరుగుతుందంటే చావుకు దగ్గర అవుతున్నట్టు కదా. ఏమా 1వ సంవత్సరం అంటే 100లో 1 వెళ్ళిపోయింది, 20వ సంవత్సరం అంటే 100లో 20 కట్ అయిపోయినాయి, 80వ సంవత్సరం అంటే 100లో 80 కట్ అయిపోయినాయి, ఇంక 20 సంవత్సరాలు ఉన్నాయని అర్థం అనమాట. అంటే ఈ జీవితం ఎలా ఉన్నది? ఎవరి క్రియలు చెప్పిన వానికి నేను ప్రతిఫలం ఇస్తాడంట. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినటువంటి జీవితాన్ని తర్వాత నిత్యత్వంలో ఉండేటువంటి జీవితానికి ఆధారం అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఈ రోజున అప్పుల్లో ఉన్నారా, అనారోగ్యంలో ఉన్నారా, పేదరికంలో ఉన్నారా, ఒంటరితనంలో ఉన్నారా, అనారోగ్యంలో ఉన్నారా, ఇవేమీ శాశ్వతం కాదు. షుగర్ శరీరానికే కానీ ఆత్మకు లేదు. ఏమా పరలోక రాజ్యంలో షుగర్ ఉండదు, పరలోక రాజ్యంలో బీపీ ఉండదు, పరలోక రాజ్యంలో బ్యాక్ పెయిన్ ఉండదు. మీరు అంచెపు కూర్చున్నా ఏం చేసినా నీ పెయిన్స్ రావు, ఏమీ రావు అనమాట. అక్కడ అసలు డాక్టర్లే ఉండరు. అక్కడ పరలోక రాజ్యంలో ఏ విధమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉండవు. ఎప్పుడు కూడా అక్కడ సంతోషమే ఉంటుంది, సమాధానమే ఉంటుంది, ఆనందమే ఉంటుంది. కాబట్టి మన గురి అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా శ్రమలు ఎంతసేపులే. ఏ చుట్టమని వచ్చి మన ఇంట్లో ఉంటారా? 2 రోజులు ఉంటారు. మేము ఇక్కడ పిల్లిగాళ్ళు ఆదివారం దాకా ఉంటాం, సోమవారం మళ్ళీ కనపంచం ఇక్కడ కదా. ఇప్పుడు భూలక్ష్మి గారి ఇంట్లో ఉన్నాం, ఈ రోజు రేపు ఉంటాం, తర్వాత మళ్ళీ కనిపిస్తామా? చుట్టాలు కొంతకాలమే ఉంటారు, సమస్యలు కూడా కొంతకాలం ఉంటాయి. యోసేపు గోతులో పడ్డాడు, గోతులోనే కాపురం చేస్తా కూర్చున్నాడా? గోతులోనే పెళ్లి చేసుకున్నాడా? గోతులోనే పిల్లలు కన్నాడా? లేదు, పైకి వచ్చాడు. మళ్ళీ ఏం చేసింది? అమ్మాయి గోతు నుంచి పైకి వచ్చాడు అని చెప్పి దేవుడు దీవించేశాడా? లేదు. మళ్ళీ ఏం చేశాడు? కొంచెం ఉపశమనం ఇచ్చాడు, పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు, చక్కటి ఉద్యోగం చేసుకున్నాడు, జీవితం బాగానే ఉంది, మళ్ళీ శ్రమలు వచ్చి పడ్డాయి. అదే చెప్తున్నాడు యేసుప్రభువు వారు యోహాను 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన అయినా కూడా ధైర్యం తెచ్చుకోండి. యేసేపు ఎక్కడ కూడా ఏంటి దేవాలయకి పరిస్థితి, ఎందుకు నాకు ఈ శ్రమ అడిగాడా? మరి మీరు ఎందుకు అడుగుతున్నారు?
ప్రతిరోజు ఇదే ప్రశ్న, నాకెందుకు జరగట్లేదు అద్భుతం, నేను ఎందుకు చెప్పట్లేదు సాక్ష్యం, నా జీవితంలో నాకు ఎందుకని జరగట్లేదు ఇటువంటి కార్యాలు, వాళ్ళందరికీ జరుగుతున్నాయి, నాకెందుకు జరగట్లేదు? యేసుపై అన్నాడు కదా, మన తమ్ములందరూ బాగానే ఉన్నారు తప్పు చేసేటువంటి వారు, నాకెందుకు ఈ శ్రమలో, నాకెందుకు ఈ బాధ, నన్నెందుకు ఈ గోతులో పెట్టావు దేవుడా అన్నాడు కదా. ఏం మాట్లాడతలేదు, దేవుని స్తుతిస్తానే ఉన్నాడు. జైల్లోకి వెళ్ళాడు, ఎంతకాలం ఉన్నాడు? కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. జైల్లోనే పెళ్లి చేసుకున్నాడా? జైల్లోనే పిల్లలకి అన్నాడా? జైల్లోనే జీవితం గడిపాడా? జైల్లో కూడా అధికారిగానే ఉన్నాడు, కానీ అక్కడ ఉన్నాడా? ఖచ్చితంగా సింహాసనం ఎక్కాడు. ఈరోజు మీరు చాలా మంది జీవితాలు గోతులో పడిపోయి, కానీ అది మీ గమ్యం కాదు. జైల్లో బంధకాల్లో మీరు చాలా మంది ఉన్నారు, అది మీ గమ్యం కాదు, కొంతకాలం మాత్రమే. వాటి నుంచి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు. ఎప్పుడు? నమ్మకమైన వాడిని దేవుళ్ళు మెండుగా ఉంటాయంటండి. ఎవరి మనసు నా మీద వానుకుంటుందో వాడు ఎలా ఉంటాడంట? జైల్లో ఉన్న, గోతులో ఉన్న, సింహాలపోలో ఉన్న, అగ్నిగుండంలో ఉన్న కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పూర్ణ శాంతి గలవానిగా ఉంటారంటండి. హల్లెలూయా! సంతోషంగా ఉంటారంట, సమాధానంతో ఉంటారంట. ఆందోళన అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఎట్టి పరిస్థితులను ఏలుబడి చేయదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి సహాయం చేసి మీకు కూడాను, మరి గందరగోళంలో జీవిస్తున్నా కానీ, ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నా కానీ ఎలా ఉండాలంటండి? హ్యాపీగా ఉండాలన్నమాట, సంతోషంగా ఉండాలన్నమాట. ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే శద్రకు మేషకును గుర్తు తెచ్చుకోండి. అగ్ని లాంటి శ్రమలు మీ దగ్గర ఉన్నా కూడా ఆందోళన చెందొద్దు, ఆనందంగా ఉండండి. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారికి, మరి ఆర్లలో ఉన్న వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. బలపరచబడ్డారా? ఏమన్నా తెలుసుకున్నారా? హల్లెలూయా. అప్లై చేయకండి ఇక్కడి నుంచి. ఖచ్చితంగా దేవుని ప్రేమించండి. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. భయపడొద్దు. విశ్వాసం కలిగిన వారు కలవరపడరు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసి నీ కూడికను ముగించుకుందాం. హల్లెలూయా. ఏమనుంది బ్రదర్ మాట్లాడు. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. మరి మీరు మీ పనులు చక్కబెట్టుకుని బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసి చక్కగా మరి లంచ్ అందరికి అక్కడే ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ అంతా కూడా రావాలి. ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారు గుంటూరు, పిడిగిరాల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే మరి దయచేసి మీరంతా కూడా రేపు మాతో పాటు ఏకీభవించండి. ఇది ప్రతి ఇయర్ జరుగుతున్నటువంటి ఇయర్లీ వన్స్ అనమాట. గెట్ టుగెదర్ లాగా, సెమీ క్రిస్మస్, అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి రోజు కూడా రేపు మనకి ఏంటంటే ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో బైబిల్ క్విజ్ ప్రారంభించబడి 2023 రోజులు అవుతుంది రేపటికి. ఇది 2023 సంవత్సరం. అది ఆ డేట్కి అనుకూలంగా ఉంటుందని చెప్పి రేపు సెకండ్ సాటర్డే కాబట్టి అందరూ రావడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఆ ప్రోగ్రాం రేపు అక్కడ అరేంజ్ చేసాం. మరి ప్రతి వారు కూడా రావాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మనం ప్రార్థించిన రీతిగా దేవుడు ఒక అద్భుతం చేసి ఏంటది ఏంటమ్మా? వాతావరణం కదా మెయిన్. చూసారా, సైక్లోన్ ఎఫెక్ట్, ట్రైన్ లాగిపోయినాయి. మేము బుక్ చేసిన ట్రైన్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేస్తాడు? మీరు ఎంతమంది రోజు ప్రార్థనకు వస్తారో తెలియదు కానీ ఎర్లీ మార్నింగ్ 3:30కే ప్రార్థన ఉంటుంది మాకు. ఆ ప్రార్థనలో ప్రతిరోజు అద్భుతమైన వాతావరణం ఇచ్చినందుకు వందనాలు. వాతావరణం మన స్వాధీనంలో ఉంటుందంట. మనకు నదుల్లో లోపడతాయంట, వర్షాలు లోపడతాయంట. నమ్ముతున్నారా? ఎక్కడ బ్రదరు మీరు అలాగంటారు కానీ నేను నమ్మను. లోపడ్డదా లేదా? చక్కటి వాతావరణం, చక్కటి ఎండ, ఏ సమస్య లేనటువంటి అద్భుతమైన వాతావరణం ఇచ్చాడు. కాబట్టి రేపు మనంతా కూడా ఆనందంగా సంతోషంగా దేవుడు స్తుతిద్దాం. మరి మీరంతా కూడా మాతో పాటు ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని గురించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఎవరి మనసు నీ మీద అనుకుంటుందో వాళ్ళు పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు. నువ్వు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రేపు నీ సన్నిధిలో ప్రవేశపెడుతున్నందుకు వందనాలు. ఇప్పుడు ఎవరి గృహ వెళ్తుండగా తోడుగుండి నడిపించి బలపరచమని, సమస్త మహిమ మీరు తెచ్చుకోమని, ఆన్లైన్లో ఈ యొక్క ప్రోగ్రాం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన అభిషేకం కుమరించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకోమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి నూరంతల ఫలింపజేసినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో మరి రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా ఆది నుండి అంచె నిమిషం వరకు నీ ఆత్మతో నడిపించుకుని ప్రయాణమై వస్తున్న వారికి రేపు ఎవరైతే రావాలనుకున్నావో వారందరికీ అనుకూలత దయచేసి నీ నా మహిమార్థం నడిపించి బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.